నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామంలో హనుమాన్ విగ్రహం సమీపాన సోమవారం రోజున ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహం ప్రతిష్ఠించడంతో గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని ఇరు గ్రూపులు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వారిని బైన్సా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ పోలీసులతో పాటు నిర్మల్ జిల్లా నుండి ఎస్ఐలు, సిఐలు, పోలీసు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అలాగే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెంటనే తనతో పాటు ఇటీవల మహిళా కానిస్టేబుల్తో ఏర్పాటు చేసిన శివంగి టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సార్ అలా మేము ఏం చేసినామని మామే ఒక ఆమెను తీసుకోబోతున్నారు కానీ ఒక ఆమెను పోలీసులు తీసుకోబోతున్నారు. అక్రమ కట్టడాలు తొలగించి ప్రభుత్వ స్థలం కాపాడాలని పిఐపి ఎమ్మెల్సీ సబ్ డివిజన్ 4 జగ్గంపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ అనంతరం మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి జగ్గంపేట మండల పరిధిలోని నీలాద్రిరావుపేట జగ్గంపేట వెంకట నాగ స్కూల్ ఆనుకొని ఉన్న పోలవరం కాలువ సంబంధించిన స్థలంలో ఇరిగేషన్ అధికారులు అనుమతులు లేకుండా అక్రమంగా అనేక కట్టడాలు నిర్మించినారు. కాపు కళ్యాణ మండపం, క్రిస్టియన్ కళ్యాణ మండపం, స్టేడియం ఇప్పటికే నిర్మించినారు. ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రసాద్, నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం నీలాద్రిపేట అలాగే జగ్గంపేట మండల పరిధిలోని ఉన్నటువంటి పోలవరం కాలువ ఏవైతే ఉన్నాయో ఆ కాలువగట్టును ఆనుకున్నటువంటి పోలవరం కాలువకు సంబంధించినటువంటి స్థలాలు కబ్జా చేసి
అక్కడ అనేక రకాలుగా అక్రమ కట్టడాలు నిర్మించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కాపు కళ్యాణ మండపం, అలాగే క్రిస్టియన్ కళ్యాణ మండపం, అలాగే స్టేడియం అని ఇప్పుడేమో ఏపీఐఐసి ఇండస్ట్రీలు అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. ఈనాడు ఇటువంటి ఏ జరిగినా కూడా, ఏ కట్టడాలు కట్టినా పేద ప్రజలకైతే ఉపయోగం లేదు, వాళ్ళ యొక్క స్వార్థానికే వాడుకుంటూ ఉన్నారు. మరి ఒక పక్కేమో పోలవరం అధికారులు చూస్తే ఈ కాలువకు సంబంధించినటువంటి పర్మిషన్ పోలవరం అధికారులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి దాని మీద ఎటువంటి బాధ్యతలు లేవని చెప్తా ఉన్నారు. మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ అక్రమ కట్టడాలు ఏ విధంగా నిర్మిస్తుంటారు? మరి కలెక్టర్ గారికి దాని మీద అథారిటీ లేనప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చి పోలవరం అధికారులు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు అక్రమంగా కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాను. పోలవరం కాలువ గట్టుని ఆనుకునే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో ఏవైతే అక్రమ కట్టడాలు నిర్మించున్నారో కాపు కళ్యాణ మండపం, అలాగే క్రిస్టియన్ కళ్యాణ మండపం, రేపు నిర్మించబోయేటువంటి ఏపీఐఐసి ఇండస్ట్రీని కూడా తక్షణమే అధికారులు నిలిపివేసి ఆ స్థలాలు కాపాడాలని చెప్పేసి నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనిపై ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని ఆంబుగాం గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి భూ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల్లో తప్పులన్నీ సరిచేసి భూమిపై యజమానులకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. अगर आपको नहीं मिला और आपने अप्लाई किया तो एक बार आप वापस हमें जब परसों हम कैंप लगाएंगे हमें लिस्ट दे दीजिए। नए राशन कार्ड हम लोग डिस्ट्रिक्ट में सबको देंगे, किसी का रोका नहीं है। जिसने भी मी सेवा में अप्लाई किया है उनका इंक्वायरी हो रहा, अगर वो जनरली सही है उनको राशन कार्ड आना तो उनको राशन कार्ड आ रहा। तो अगर आपने వేరే ఇంకా చాలా సమస్య ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అది కూడా మనం వింటాము. మీ ఇష్యూస్ ఏదో ఉంటేనే ఎంతవరకు మన పరిధిలో ఉంటేనే మనం డెఫినెట్గా చేస్తాం. మన పరిధి దాటాలి కూడా మనం దాటుతాం. ఓకే, సో ఇందాక వాళ్ళు ఆల్మోస్ట్ సూక్ష్మంగా బ్రీఫ్గా మీరు చెప్పారు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. ఇంకా 1-2 మెంబర్స్ మాట్లాడితే మనకి కొద్దిగా స్పెసిఫిక్గా ఐడియా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గిరిజన శాఖ మాత్యులు దనసరి సీతక్క పేర్కొన్నారు. సోమవారం రోజు ఆమె బెల్లంపల్లి నియోజకవర్గంలో ఐటీడీఏ ద్వారా మంజూరైన పలు రోడ్ల ప్రారంభోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు. సోమవారం నాడు ఆమె బెల్లంపల్లి నియోజకవర్గానికి విచ్చేయడంతో ఆమెకు మందమర్రి టోల్గేట్ వద్ద ఘన స్వాగతంను స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ యగ్గడి భాస్కర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని కాస్ట్ సెన్సస్ అనేది వచ్చింది. దీంతో మీకు ఓటు హక్కు వచ్చింది, మాట్లాడడానికి దమ్ము ధైర్యం పెరిగింది. మన ఎస్సీ ఎస్టీ సోదరులకు మాట్లాడే కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మార్కెట్ లో మాట్లాడకుంటే నీకు దమ్ము లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలకు చెప్పిన సమస్య ఇది. అందుకోసం నేను మీ అందరికీ చెప్తున్నా, ఆయన ఏనాడు లివ్, యాజిటేట్, వర్క్ ఫర్ యువర్ ఓన్ రైట్. ఈ రైట్ అంటే ఏంటి? మన హక్కు. మన హక్కును కాపాడుకునే బాధ్యత కింద మనం అందరం కలిసి వీకర్ సెక్షన్ కు సంబంధించిన సోదరులందరూ దాదాపు 84% ఉన్నాం. దాంట్లోకి ఎస్సీకి సంబంధించిన 32% ఉన్నాం. దాదాపు మనకున్న బెల్లంపల్లి, చెన్నూరు, యావత్ తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లాల రకరకాలుగా ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలంటే నేను మంత్రివర్య వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మా వీకర్ సెక్షన్స్ కున్న మన బీద ప్రజలకు ఎట్లా మీరు డెవలప్ చేసి మాకు ఇస్తున్న సపోర్ట్ అనేది అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ప్రత్యేకంగా సపోర్ట్ చేయమని, ఏ స్కీమ్ ఉన్నా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే మీ అందరు సపోర్ట్ ఇచ్చే బాధ్యతని మీ అందరితో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూలను దాదాపు తెలంగాణలో మా కుటుంబం తరఫు నుంచి, మా ట్రస్ట్ తరఫు నుంచి 50 అంబేద్కర్ స్టాచ్యూలు ఇప్పుడు దాకా మేము పెట్టించాం. ఇవన్నీ పెట్టించామంటే ఆయన ద్వారా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన హక్కుని కాపాడుకుందాం. ఆయన చూసుకుంటూ ఆయన స్టాచ్యూలో పెట్టినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చేసిన కార్యక్రమాన్ని ఇక్కడ దగ్గర 2000-3000 మంది వచ్చారు. పేరు పేరున మీరు ఫోన్ చేసినందుకు, మీరు వచ్చి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మీరు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మళ్ళొకసారి శంకర్ గారికి, వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అది ఫస్ట్ 72 సంవత్సరాల ముందు అంబేద్కర్ గారు పెట్టారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరము. అదేవిధంగా సీతక్క గారు ఉన్నారు, చాలా మంది అమ్మలు ఉన్నారు, అవ్వలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. 70 సంవత్సరాల క్రితమే అప్పుడు అంబేద్కర్ గారు మహిళల కోసం వాళ్ళ హక్కులు ఉండాలా, హిందూ యాక్ట్ ప్రకారము మహిళలకు వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి పోరాడి అప్పుడు అనుకూలంగా లేనప్పుడు వారు రాజీనామా కూడా చేసినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఆ ముందు చూపుతోటి మనం రాజ్యాంగంలో వారికి రైట్స్ ఏదైతే ఈక్వాలిటీ బేస్డ్ వాళ్ళ హక్కులు ఉన్నాయో అవి మనం అప్పుడే ఆలోచించి పెడదామని చెప్పి ఏదైతే వారి ఆలోచన, గొప్ప ఆలోచన ఉన్నదో దాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ, ఎక్కువ సమయం లేదు, మళ్ళీ సీతక్క గారికి నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఉన్నదని చెప్పి ఒక ముఖ్యమైన విషయము చెప్పి ముగిస్తాను. మీ అందరు తెలుసు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు సింగరేణి గురించి చాలా హామీలు ఇచ్చినాము. దానికి కట్టుబడి ఉండి మొన్న రిటైర్డ్ పెన్షన్స్ పెంచాలని చెప్పి పార్లమెంట్లో పోరాడి మరి వారి మీద 20 రూపాయలు టన్ను పెంచాలని చెప్పి ఒత్తిడి తెచ్చి వారు అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే రిటైర్డ్ కార్మికులకు ఏదైతే ఉన్నదో పెన్షన్లు పెంచే అవకాశం ఉంటుంది, పెంచుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రాకముందు రాజులు, రాజరికాలు వాళ్ళ వ్యవస్థే ఉండేది. కానీ ఈ రోజు ఛాయ వాళ్ళైనా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఒక కూలి కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళమైనా ఈ రోజు మంత్రులమైన, ఈ రోజు మరి ఒక ఉన్నత స్థానంలో అధికారులు కూడా చదువుకునే స్వేచ్ఛతోటి చదువుకొని ఉన్నత స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి అన్నింటికి మూలం చదువు. చదువు ఉంటే సంస్కారం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకనే అంబేద్కర్ గారు కష్టపడి చదువుకొని ఈ దేశానికి ఏం కావాలో రచించినటువంటి మహనీయుడు. ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఊర్లో అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఉండాలి, స్ఫూర్తిదాతల విగ్రహాలు ఉండాలి. ఈ సమాజానికి సేవ చేసినటువంటి మహనీయులను మనం పూజించాలి, వాళ్లకు దండలేయాలి, వాళ్లకు దండం పెట్టాలి. అంతే తప్ప అసలు ఏంటో తెలియని కాడ పోయి కాదు. కొంతమంది అంటారు ఆయన వేరే కులం, ఆయన వేరే కులం. కులానికంటే అతీతంగా సమాజం కోసం ఎవరు పనిచేసారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి.
అలాంటి మహనీయుడు ఇవాళ ఆయన పుట్టిన కులం అట్టడుగు వర్గం కులమే, కానీ అందరి భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చదువుకొని అణిచివేతను అనుభవించి చదువుకొని మరి ఈరోజు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అనే విధంగా ఆయన ఎదిగిండు. కాబట్టి మన పిల్లలందరికీ కూడా చదువు, సంస్కారం, సమాజం కోసం ఆలోచించే విధానం నేర్పియాలి. ఈరోజు శంకర్ గారు సొంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాకెందుకులే అనుకోలే, ఇవాళ అంబేద్కర్ లాంటి మహనీయుల మూలంగా నేను ఈ చదువుకొని ఉద్యోగంలోకి వచ్చిన. కాబట్టి నాకున్నంతలో నేను ఈ రకంగా ఈ యొక్క మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయాలి, నలుగురిని చైతన్యపరచాలని మరి వారు ముందుకు రావడం జరిగింది. వారి యొక్క కృషిని అభినందిస్తూ మా నేతకాని సంఘం సోదరులందరూ కూడా ఇక్కడికి ములుగు నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ చాలా మంది ఇక్కడ అందరు ఉన్నారు. అదే విధంగా దళిత సోదరులు, ఆదివాసీ సోదరులు, గిరిజన సోదరులు, బహుజన సోదరులు అందరం కూడా ఐక్యంగా ఎవరి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సమ్మె నోటీసును ఎంపీడీఓ అందజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు. పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 21,000 రూపాయలు జీతం పెంచాలని చిత్తూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ప్రపోజల్ పెడుతున్నారు. కానీ బంగారుపాలెం, తగువారిపల్లి సెక్రటరీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రపోజల్ సిస్టమ్ డిపిఓకి అందజేయడం లేదని తెలియజేశారు. ప్రపోజల్ సిస్టమ్ సక్రమంగా పంచాయతీ కార్యదర్శులు పెట్టకపోవడం వలన గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పంపించుంటారు దాని మోడల్ తీసుకుని పంపించమని చెప్పిన. అలా ఈరోజు యాక్సిడెంట్ అయింది. కార్ ఏదో టీవీ కొట్టిందంట. యాక్సిడెంట్ అయ్యి సీఎంస్లో ఉంటాడు. భార్య ఫోన్ చేసింది, రోజు ఏం కావాలి దేశవ్యాప్తంగా చేయకుండా రైతు ఉంటున్నారు సార్. అప్పుడు కూడా అడిగినాను సార్ నేను గురించి సెక్రటరీ చాలా సరిపడదు వాళ్ళ విధానం మంచిగా ఏమంటారంటే ఫస్ట్ ప్రపోజల్ పంపించింది ఆయన తప్పు. ప్రపోజల్ పంపించిన తర్వాతనే గవర్నమెంట్ డీపీఓ కానీ కలెక్టర్ కానీ మీకు ఎంత జీతం పెంచమని కానీ రెగ్యులర్ చేస్తున్నామని చెప్పి కానీ అక్కడ ఆర్డర్స్ వస్తుంది. మన దగ్గర నుంచి ప్రతిపాదనలే ఆడికి పోకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ మనకి ఆర్డర్స్ ప్రపోజల్ మన వర్కర్స్ అడిగితే కూడా దానికి కూడా సక్రమంగా సమాధానం కూడా వర్కర్స్ సెక్రటరీ గారికి వాళ్ళు మాత్రం చెప్పుకుంటారు. సెక్రటరీ సమాధానం చెప్తే భార్య ఫోన్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రపోజల్స్ ప్రొటెక్ట్ పోతే మనం ఏదైనా మాదవన్నా బంగారు సెక్రటరీ అయినా తీసిచ్చి చేయకపోతే మనం చెప్తాం. వ్యాసవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ప్రపోజల్ మేము అట్లే కంటిన్యూ చేస్తాం. 20 ఇంచుల అన్ని తిప్పేస్తే నీళ్ళు కాకపోతే ప్రాణాలు పోతాయి. మురికి చేస్తాము, పురుగులు వేస్తాము, మా ప్రాణం పోతుంది కదా స్వామి. మా బట్టలు నిండలేదే, మేమైతే బతికేది. ఇంకా మాకు రెగ్యులర్ చేయలేదు. మాకు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బంగారుపల్లి మండలం
ఎంపీడీఓ కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ పంచాయతీ కార్మికులకు 21,000 రూపాయలు జీతం ఇవ్వాలని, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రపోజల్స్ చిత్తూరు జిల్లాలో ఒక 7-8 పంచాయతీలు తప్పించి ఈవెన్ బంగారపాలెం గ్రామ పంచాయతీ, తగ్గువారపల్లి గ్రామ పంచాయతీ ప్రపోజల్ అనేది గ్రామ పంచాయతీ వర్కర్స్కి ప్రపోజల్ సిస్టమ్ అనేది పోవడం లేదు డిపో గారికి. దీనివల్ల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని ఈ ప్రపోజల్ పంపించకపోతే ఈ నిరవధిక సమ్మెని అట్లే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. బంగారపాలెం గ్రామ పంచాయతీ మళ్ళీ తగ్గువారపల్లి గ్రామ పంచాయతీ వారికి జీత పత్రాలను పెంచమని చెప్పి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని సమ్మె నోటీసులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయిన నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తగ్గువారపల్లిలో వారి యొక్క ప్రతిపాదనలు ఇంకా కూడా డిపిఓకి పంపించలేదని వారు మాకు ఇంక 10 రోజులు ముందుగానే విన్నవించినారు. దానిపైన వచ్చి సెక్రటరీ అయిన భాస్కర్కు, తగ్గువారపల్లి పంచాయతీ భాస్కర్కు తెలియజేయడం అయింది. అతను వచ్చి నేను ప్రతిపాదనలు పంపిస్తాను సార్, పంపించిన తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే కానీ వాళ్ళకి 14,000 జీతం ఇవ్వడానికి వీలు పడదని చెప్పి తెలియజేయడం జరిగింది. అతనికి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి 2 రోజులు సెలవు పెట్టున్నారు. సెలవు పూర్తయిన వచ్చిన వెంటనే మీ యొక్క ప్రతిపాదనలు డీపీఓకి పంపించడము, కలెక్టర్కి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకున్న వెంటనే మీకు జీతాలు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మీరు యొక్క రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి రెగ్యులర్ చేయమని చెప్పి కూడా ఆ ప్రతిపాదనలో మేము కోరుతాము. అన్నింటినీ పూర్తి చేయగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. బంగారపాలెం పంచాయతీలో కూడా ప్రతిపాదనలు కలెక్టర్కి పంపించడం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళకి ఉత్తర్వులు రెగ్యులర్ చేయమని చెప్పి కానీ లేదు, జీతాన్ని 14,000 పెంచమని చెప్పి కూడా రాలేదు. కాబట్టి వారికి కూడా ప్రతిపాదనలు పంపిన్నాం కాబట్టి త్వరలోనే కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే వారికి కూడా 14,000 రూపాయలు జీతం ఇవ్వగలమని చెప్పి మీకు తెలియజేస్తుంది.